విజయవాడ నీ దగ్గరికి వచ్చేస్తున్నారా? శుభములు మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ అడ్వెంట్ సీజన్ లోనికి మనందరం సజీవులంగా ప్రవేశించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఆదివారం నుండి యేసు ప్రభు వారి యొక్క జన్మకు సంబంధించినటువంటి ఆదివారాలుగా క్రిస్మస్ అయ్యేంత వరకు జరిపించుకుంటూ ఉంటారు. మరి 2020లో చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసినప్పటికీ దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఆయన యొక్క క్షేమంలో కాపుదలలో ఉంచి ఇలాగున ప్రతి ఆదివారం మనం ఆరాధన జరిగించుకోవడానికి కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత స్తుతి కీర్తన పాడుకొని మన ఆరాధనను కొనసాగించుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. దేవుడే తన కృపను మనకు వివరముగా తెలియచేయునుగాక. పితృపుత్ర శుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మనం తల్లు వంచుకొని కండ్లు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన విజయపాల్ గారు చేయాలని ఆహ్వానిస్తున్నాను. వాయిస్ ఆన్ చేయాలా? స్తోత్రం 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 ప్రభు. స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. కాపాడి ప్రభు నీ విశ్రాంతి దినమును ప్రవేశపెట్టి ప్రభు ఏ విధంగా ప్రభు ప్రార్థించుటకు స్తుతించుటకు మేళ్లను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభు మీరు అనుగ్రహించిన అవకాశమును బట్టి మీకు లెక్కలేని వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ప్రభు. ఈ యొక్క జూమ్ లో ప్రభు నాయన గుణనపూడి వర్షిప్ లో ప్రభు పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవుడు. ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. వృద్ధులను, యవనస్తులను, బాలులను ప్రభు, చిన్నవారిని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకుని వారు ముఖ్యంగా మా యవన బిడ్డలను ప్రభు మీ యొక్క రక్షణ భాగ్యంలో నడిపించండి ప్రభు. అంటే ఎవరైతే ప్రభా ఎన్ని తెలియక ప్రభా జీవిస్తా ఉన్నారో వారందరినీ మీ వైపు తిప్పగలిగే విధంగా ఈ వర్షిప్ ప్రభా నాన్న బాగా మంచిగా జరిగి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చినట్టు కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. తెల్లని అనారోగ్యస్తులను ప్రభా మీరు స్వస్థపరచండి ప్రభు. మీ సాక్షులుగా మీరు నిలబెట్టండి ప్రభు. ఏ కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో సమస్తమును ఎరిగిన గొప్ప దేవుడు మీరు కనుక ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో కావాల్సిన ప్రతి అక్కరను అవసరతను మీరు తీర్చండి తండ్రి. మీకు వందనములు. ఈ యొక్క భయంకరమైన దినాలలో ప్రభు ఎంతో మంది భయంకరమైన రోగములకు ప్రభు గురయ్యి ప్రభు మరణిస్తా ఉన్నారు ప్రభా. నాయన ఆ స్థితి ఆ పరిస్థితులు మాకు కలుగకుండా ప్రభు మీ యొక్క బలిష్టమైన రెక్కల మోహనం అందరిని కాపాడి సజీవులుగా ఉంచి ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం కనుక ప్రభా మేము జీవితాంతమని బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించగలుగు కృపను మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు ఉండండి ప్రభు. పాటల ద్వారా మేము శిక్షించడానికి ప్రభు, వాక్యము ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందుకోవడానికి అందించబడిన మీరు మరుగుపరుచుకుని ప్రభా వీటి నోటిని మీ బూరగా వాడుకొని ప్రభు మాకు కావలసినటువంటి ప్రభు మంచి ఆహారమును మీ ఆత్మీయ ఆహారం అనుగ్రహించి బలపరచమని ప్రభు. సమస్త సాక్ష్యములలో మీరు ఉండమని ప్రభు
పాదాల పట్టుకుని వేడుకుంటూ ప్రభా చిన్న దీన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నేను యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి వినయమతో అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అదే రీతిగా బిడ్డలు చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున అనే కీర్తనను పాల్ సుధాకర్ గారు వారి ఫ్యామిలీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 109వ కీర్తనను పాడి వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. వింతగను బెత్లెహేమందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనావివ వింతగా నాతి ప్రియగవారు యేసు స్తుతులో నరించిరి ఖ్యాతి వీరగవారు యేసు కాంచిరి స్తుతులో నరించిరి దుఃఖగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా చక్కగా కానుకలిచ్చి చక్కగా కానుకలిచ్చిరి కన్య గర్భమునందు ధన్యులగుటకు రండి ధన్యులై పాపమెల్లను పరిహరింప పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సర్వసమందుమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట పాడడం ద్వారా మనం క్రిస్మస్ సీజన్ లోనికి ప్రవేశించిన ఆ అనుభూతి కలుగుతుంది. యేసు ప్రభు వారు జన్మించిన కారణాలన్నిటినీ ఆ చిట్ట చివరి వచనంలో భక్తులు ఎన్డి ఏబెల్ గారు చెప్తున్నారు. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడు అవతరించాను. మన పాపముల నుండి మనలను పరిహరించటానికి ఆయన ఈ లోకంలోనికి నరావతారుడిగా యతించారు. ఎవరైతే ఆయన దగ్గరకు చేరతారో దాపు చేరిన వారికి కడు భాగ్యం. ఎవరైతే ఆయనను సమీపిస్తారో వారికి భాగ్యం కలుగుతుంది. భాగ్యముతో పాటు మోక్ష భాగ్యము కూడా. ఎంత అద్భుతమైనటువంటి ఆ కీర్తన మనము పాడుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఉన్నారు. సో ఇలాగున ఈ రానున్నటువంటి ఈ 2-3 వారాలు
ప్రభుని జన్మను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆరాధనలు మనము కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగముగా లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 1, 14 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా ప్రశాంత్ అండ్ ఫ్యామిలీ వారు చదివి వినిపించాలని ఆహ్వానిస్తున్నాం. నేటి పరిశుద్ధ జనములకే పడిన పాఠ్యభాగము లోకాసు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోక రాయవాలననే కైసరు అగుస్తు వలన సంఖ్యలో రాయబడినట్లు తమ పట్టణములకు వెళ్ళి కూడా ఆ సంఖ్యలో ఆమె ప్రసవ జన్మలో నిండెను గనుక పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకుంటుండగా అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా కానవాళ్ళు మీ కానవాళ్ళు పొత్తుగుడ్డలతో చుట్టుబడి తొట్టులో మీరు చూసేద్దరని వారితో చెప్పాను. సర్వోత్తమైన స్థలములో దేవునికి మహిమ ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అనే దేవుని స్తోత్రం చేయించున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో సాక్ష్యములు వినాలి, లేకపోతే సాక్ష్యములు చెప్పటానికి కావాల్సినటువంటి సమయం. ఏదైనా మరి కొంతమంది చెప్పాలి అని సిద్ధపడ్డారు, కానీ అనుకోనని రీతిగా వీళ్ళుంటే మరొకసారి తెలియచేస్తామన్నారు. కాబట్టి అమూల్య, మిస్సెస్ రెవరెండ్ అమూల్య ఐజక్ గారు టెస్టిమనీ షేర్ చేసుకోవాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి అందరికీ తెలిసినట్టు లాస్ట్ వీక్ మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అయితే ఫాస్టింగ్ ప్రేయర్స్కి వెళ్ళాము. మేము ఢిల్లీ వెళ్తున్నామంటే చాలా మంది భయపడ్డారు, ఎందుకంటే అక్కడ పరిస్థితులను బట్టి కోవిడ్ చాలా ఎక్కువ ఉన్నది, తర్వాత పొల్యూషన్ చాలా ఎక్కువ ఉన్నది, చలి ఎక్కువ ఉన్నది అని ముందు భయపెట్టారు. కానీ ఒక ప్రణాళికతోటి, ఒక గురితోటి అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్న పాస్టర్ కొన్ని విషయాలు షేర్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఢిల్లీ మన క్యాపిటల్ సిటీ. అయితే క్యాపిటల్ సిటీలోని జరుగుతున్న విషయాలు షేర్ చేసి వాటి గురించి ప్రార్థన చేయమని చెప్పారు. అక్కడున్న పరిస్థితి ఏంటి అని అంటే, అమ్మాయిలు ధైర్యంగా బయట నడిచే పరిస్థితి లేదు. ఎవరైనా తోడు సహాయం ఉండాలి, ఉన్నా కూడా అంత ఈజీగా వెళ్ళటానికి లేని పరిస్థితి. ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, ఢిల్లీ ఇస్ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ రేప్ అని చెప్పారు. అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నది అన్నది మనం ఊహించుకోవచ్చు. మన క్యాపిటల్ సిటీ
ఒకవేళ మరి అట్లాంటి పరిస్థితుల్లోని మనం జీవిస్తున్నాము, క్యాపిటల్ అట్లా ఉన్నది అంటే కంట్రీ అంతా ఎట్లా ఉన్నది అన్నది మనం ఊహించుకోవచ్చు. క్యాపిటల్ సిటీ మంచిగా ఉంటే అంత కంట్రీ అంతా కూడా నెమ్మదిగా ఉండగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉండడంతో ఆక్సిజన్ హబ్స్ అన్నవి అక్కడ పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీ కోసం ప్రార్థన చేసే కృపను దేవుడిచ్చారు. ఆ దేశం కోసం, మన దేశం కోసం ప్రార్థన చేసే కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించాలని దేవుడు మమ్మల్ని సేఫ్ గా తీసుకొని వచ్చారు. అయితే అక్కడ పరిస్థితులు చాలా చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. మన అనుదిన ప్రార్థనలోని ఢిల్లీ కోసం ప్రార్థన చేయాలని కూడా ఈ సాక్ష్యాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. మన యంగ్ గర్ల్స్ సేఫ్ గా ఉండాలి అని అంటే యంగ్ గర్ల్సే కాకుండా విమెన్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా అక్కడ సేఫ్టీ లేని పరిస్థితి. కాబట్టి మన క్యాపిటల్ కోసం, మన కంట్రీ కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతూ దేవుడికి ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవుని మహిమ పొందాలని ఆశపడుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అమూల్యతో పాటు నేను కూడా ఈ టెస్ట్ మనీని షేర్ చేయాలని అనుకున్నాను. నాకైతే ఢిల్లీ వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్కువైనాయి ఈ అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్స్ అందరు రావడంతో. ఎలాగైనా సరే తప్పించుకోవాలనుకున్నాను, కానీ దేవుడు మరి ఎందుకనో మార్గాన్ని సరళం చేసి ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయడానికి కృప చూపించారు. ప్రాముఖ్యంగా ఏదో ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ వెళ్ళి ప్రేయర్ చేసినటువంటి కాంటెక్స్ట్ కాదు ఇది. సుమారు 6 స్టేట్స్ నుంచి ప్రేయర్ చేయడానికి లైక్ మైండెడ్ పీపుల్ ఢిల్లీలో గ్యాదర్ అయ్యారు. ఉత్తరాంచల్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి అరౌండ్ 60 పీపుల్ వచ్చారు. ప్రాముఖ్యంగా కొంతమంది టీనేజ్ పిల్లలు, ఆల్మోస్ట్ 18 టీనేజ్ చిల్డ్రన్, పేరెంట్స్ లేకుండా తమ పిల్లల్ని ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ కి పంపించారు ఢిల్లీలో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎవరికైతే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయాలి అన్న బర్డెన్ ఉందో వారి యొక్క విజన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఈ మ్యాంటిల్ అనేది పాస్ చేయాలి, ఈ బర్డెన్ అనేటటువంటిది పాస్ చేయాలి అనే ఉద్దేశం. నిజంగా వచ్చిన 18 మంది వాళ్ళ యొక్క టెస్టిమనీస్ షేర్ చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగా యవన బిడ్డల యొక్క జీవితాలలో ప్రార్థించాలి అనే భారాన్ని పెడుతున్నారు. ప్రాముఖ్యంగా మరి మన దేశ రాజధాని అనగానే అక్కడ మనకు పార్లమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు ఉంటారు. ఆ ప్రాంతాలలో తిరిగి ప్రార్థనలు చేయడానికి, ఆ ప్రాంతాలలో ప్రేయర్ వాక్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఆ 5 days కూడా ఒకే ప్లేస్ లో ఉండి ఆయా అవసరతల కోసం ప్రార్థించడానికి, వాక్యంలో బలపడటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. కాబట్టి అలాంటి దర్శనం మరి మన కజిన్స్ లో కూడా, మన మధ్యలో కూడా దేవుడు ఆ భారాన్ని పెట్టాలి అనేది నా ఆశ. మరి వారు ప్రతి సంవత్సరం ఇట్లా 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం హరిద్వార్ నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారనమాట. అంటే ఎక్కడైతే హిందూ టెంపుల్స్ అవన్నీ ఉంటాయో, బద్రీనాథ్, కేదార్నాథ్, ఆ ప్రాంతాలకు చెందిన వారు వచ్చే సంవత్సరం మా దగ్గర పెట్టండి, అక్కడ మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తారు అని ఒక ఛాలెంజ్ ని వారు తీసుకొని వచ్చారు. ఒకవేళ మన కజిన్స్ లో కూడా ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనేటటువంటి ఆసక్తి ఉంటే ఇప్పటి నుంచే సిద్ధపడండి. అలాంటి ప్రేయర్స్ మన యొక్క ఫ్యామిలీస్ లో, మన యొక్క కజిన్స్ మధ్య
మన యొక్క కంట్రీలో అవసరమైనటువంటివి అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. కనుక క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని, మరి ట్రైన్లో ట్రావెల్ చేస్తా ఉంటే కొంచెము వర్రీ అయ్యాం, కానీ మనము కావలసినటువంటి ప్రికాషన్స్ తీసుకొని దేవుని పని మీద మనం వెళుతున్నాం కాబట్టి దేవుడే తగినటువంటి కాపుదలను అనుగ్రహించారని నేను భావిస్తున్నాను. ఎవరికి కూడా ఎట్లాంటి సిక్నెస్ లేకుండా భయంకరమైనటువంటి చలి, భయంకరమైనటువంటి పొల్యూషన్ అయినప్పటికీ క్షేమంగా ప్రతి ఒక్కరూ వారి వారి గమ్యస్థానాలకు చేరడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడాలని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ టెస్టిమనీస్ ఇంకెవరైనా షేర్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే మీరు క్లుప్తంగా 1-2 నిమిషాలు షేర్ చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ స్పీకర్స్ ని అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా షేర్ చేసుకోవాలంటూ అనుకుంటే ట్రై చేయండి. ఈరోజు మన ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ లో గ్లాడిస్ పాల్ వారు కూడా జాయిన్ అవటం చాలా సంతోషం. ప్రేమపూర్వకంగా మనందరి పక్షంగా గ్లాడిస్ ని, తన ఫ్యామిలీని ఆహ్వానిస్తున్నాం. నేను చెప్తాను. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, ప్లీజ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మొదటిగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వృద్ధులమైనటువంటి మమ్మల్ని ఏ దినానికి ఆ దేవుడు ఆయుష్నిచ్చి తన కృప చేత మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పోయిన వారం మరి జాన్ హైడ్ తను ప్రోగ్రామ్ నడిపించాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉంటుందో లేదని పాల్ సుధాకర్ గారు మమ్మల్ని అందరినీ అక్కడికి ఇన్వైట్ చేశారు నాగవరపాడికి. 5 గంటలకి మేమంతా సిద్ధపడి పెందలగాడే వెళదాం అని చెప్పేసి 5 o'clock కల్లా సిద్ధపడ్డాం. కరెక్ట్ గా అప్పుడే మరి బీహార్ నుంచి ఒక బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి తిమోతి అంకుల్కి ఫోన్ వచ్చింది. వస్తే ఆ టైంలో ఎవరికాలమే హడావిడిగా ఉన్నాం. ఆయనకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో మరి ఇప్పుడు అందరూ కూడా ఫ్రాడ్ చేస్తున్నారు కదా, ఆయనకి ఫోన్ చేసి నేను బ్యాంక్ మేనేజర్ అనగానే ఆయన నిజంగానే బ్యాంక్ మేనేజర్ అనేసుకుని ఎప్పుడు బాగానే ఉండేవాడు. మరి ఆ రోజు ఏంటో మరి అలాగా ఆయన ఫోన్ చేయటం, కరెక్ట్ గా ఒక అరగంట సేపు ఆయన బాగా విసిగిచ్చేసేసి ఎలాగైతే ఏంటది ఓటీపీ నెంబరు, తర్వాత ఇంకేంటి ఇంకోటి పాన్ కార్డ్, మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్లు తీసేస్తున్నారు. ఆ టైంలో ఈ అంకుల్ ఏమో అటు జాన్ హైడ్ సిద్ధపడి జాన్ హైడ్ పిలిచిన కార్డులు కనపడలేదు. ఆ కార్డులు ఎతకటం చేయటం నానా హడావిడి చేస్తున్నారు. ఒక పక్క నుంచి సుష్మా చెప్పొద్దు డాడీ అంటున్నా సరే ఆయన మైండ్ అంతా కూడా బ్యాంక్ మేనేజరే అని అట్లా ఫిక్స్ అయిపోయారనమాట. ఎవరైనా చెప్పినా వింటలేదు, చాలా చిరాకు పడిపోయారు. ఎలాగైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా 30 గంట సేపు 45 minutes అలాగే మాకేం టైం అయిపోతుంది, ఆయన మాత్రం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసారు. ఆఖరికి మేము 45 తర్వాత అప్పుడు మేము 6 o'clock అలా బయలుదేరి అక్కడికి వెళ్ళాం. అంతా డిస్టర్బ్ అయిపోయాం. అక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్తే ఇంకేముంది అది ఇది అని కొంచెం కంగారు పెట్టారు. అయినా ఆ రోజున మరి జాన్ హైడ్ మరి అదొక టెన్షన్ అయిపోయి ఆ పిల్లాడు కేకలేసేసరినా కంగారు పడిపోయాడు. మరి తను అనుకున్నంతగా తృప్తిగా ఆ రోజు ప్రోగ్రామ్ చేయలేకపోయినా ఆ రోజు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాం, ఇంటికి వచ్చాం. ఇంకా ఇంకేముందిలే, అందులో కొంచెం డబ్బులున్నా ఇక ఇలాగే తీసుకుని ఉంటారు, ఇక రేపటికి డబ్బులు ఉండవు అనుకుంటా అలాగే ఉన్నాము. బాధపడ్డాము, ఎందుకు అలా జరిగింది అనేది ఈ సైతాన్ అన్నమాట. కేవలం మమ్మల్ని ఆ ప్రోగ్రామ్ అంతా చెడగొట్టడం కోసం మమ్మల్ని అలా చేసేసి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది మైండ్ అంతా ఆయనకు బ్లాక్ అయిపోయి అలా చేసేసారు. సరే ఇంటికి వచ్చాం, చాలా వేదంగానే అందరం అలాగా ఎవరికాళ్ళే మా
చిన్న బాబు ఫ్యామిలీ ఏంటి, పెద్ద బాబు ఏంటి, అందరం కూడా మరి అన్హ్యాపీగానే మరి ఆ రోజు పండుకున్నాం. అయితే నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను రాత్రి, ప్రభువా రేపటి వరకు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉండేటట్టు చేయండి. ఒకవేళ తీసుకోకుండా ఉంటే దేవుడు మీకు జూమ్ లో నేను బిడ్డలందరూ ఎదుట సాక్ష్యం చెప్తాను అని ఏదో ఆశతో నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆశతో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచినట్లు ఉదయం అంకుల్ లేవడం, బ్యాంకుకి వెళ్ళడం, వాళ్ళు ఆ డబ్బులు తీసుకోకుండా ఉండడం అనేది జరిగింది. దేవుడి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తర్వాత అంకుల్ వాళ్ళు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి పిల్లలు వీళ్ళందరూ కలిసి వెళ్ళి అది కార్డు క్యాన్సిల్ బ్లాక్ చేయడం అనేది జరిగింది. కేవలం ఇది దేవుని కృప. అది చిన్న అమౌంట్ అయినా సరే మరి వాళ్ళ మనసు మరి ఎందుకో అవి తీసుకోకుండా మరి ఉంచడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ మరణాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమే, దేవుడు తంకులు వాళ్ళ జీవితంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి తప్పక దేవునికి మనం స్తుతులు చెల్లించవలసిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్న ఆదివారము ఈ ఆరాధన జరగటానికి ఏదో ఒక రకమైనటువంటి గలిబిలి, ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం నెట్వర్క్ ద్వారా కానీ లేకపోతే మనలో కొంత అలజడిని క్రియేట్ చేయడం ద్వారా కానీ అపవాది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సహవాసం లేకపోతే దేవుని ఎరిగిన వారంగా అపవాదికి చోటు ఇవ్వకుండా ఆరాధనలో దేవుడు మహిమపరచబడులాగున మనందరం ఎవరికి వారమే ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాలలో పాలుపంపులు పొందాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, మరి కాసేపు మాట్లాడిన తర్వాత మొత్తం వాళ్ళు హ్యాక్ చేసేస్తారు అకౌంట్స్ అన్ని. ఇంకా మళ్ళా మనం ఆపరేట్ చేసుకోవడానికి వీలు లేకుండా నిమిషాల మీద లక్షలు అలాగా తీసేసుకున్నారు అని ఈ ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్ గురించి వింటూ ఉన్నాం. ఇది మనకు కూడా ఒక రకమైనటువంటి వార్నింగ్ లాంటిదే. ఎవరికి వాళ్ళమే జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకో తిమోతికి కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మన మైండ్ ని సైకలాజికల్ గా డిస్టర్బ్ చేసేసి ఇట్లాగా చేసేటటువంటి అపవాది ప్రణాళికలన్నీ యేసు నామములో లయమైపోవాలి అని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ప్రతి వారం ఇలాగున మనం సాక్ష్యం చెప్పుకోవడానికి, ఒకరినొకరం బలపరచుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇంకెవరైనా షేర్ చేసుకుంటారంటే ఇట్స్ ఓపెన్. బండి బాబు చెప్తున్నాడా? చెప్పినాను. అలాగే మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా సో నాకు కౌన్సిలింగ్ జరిగింది. సో యాక్చువల్ గా 2020 జరగాలి. సో డిలే అయ్యి జరిగింది అనమాట. సో నాకు 2 rounds వాళ్ళకి. సో ఫస్ట్ రౌండ్ లో నాకు సీట్ రాలేదు. ఏదో బాధపడ్డాను. అయితే మరి సిటీ పేరెంట్స్ షేర్ చేసుకుంటే దేవుని విషయంలో ఎన్నో దేవుని ఆధారపడి ఈ విషయంలో సో ప్రణాళిక దేవుడి దగ్గర ఉంటుంది. నీకు ఏం చేయాలి చెప్పడం జరుగుతుంది. మరి ప్రశాంత్ ఏం అర్థం కాదు, మొత్తం స్ట్రక్ అయ్యి వస్తుంది మాకు. ఎలా ఉంది?
రెడ్ సిగ్నల్ వస్తుంది మీకు. చాలా వీక్ గా ఉంది బన్నీ, నువ్వు చెప్పింది ఒక్క మాట కూడా అర్థం అవ్వలేదు. మైక్ ఏమైనా ఉందా నీ దగ్గర? ఫ్యాన్ వేసి ఉందా ఫోన్ పైన? ఒక్క ముక్కనే అర్థం కాలే పోనీ మేము అర్థం చేసుకోవడానికి. నీ స్వరం వినిపిస్తుంది ప్రశాంత్. అదే కొంచెం గట్టిగా మాట్లాడాలి, వాడు స్లోగా మాట్లాడాలి. అంటే కొంచెం అన్నా అర్థమైతే మేము అన్న కంటిన్యూ చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి. మైక్ కోసం లేదా? మైక్ ఆన్ చేయాలా? వందనాలు, మీ అందరికీ వందనాలు. జూమ్ మీటింగ్ లో కూడా నా వందనాలు. మరి నాకు కౌన్సిలింగ్ జరగడం జరిగింది. నాకు 20th కౌన్సిలింగ్ జరగాలి, అది డిలే అవ్వడం నాకు కౌన్సిలింగ్ జరిగింది. మరి నాకు సీట్ అయితే రాలేదు. మరి నేను ఎంతో బాధపడగా సీట్ పెట్టడం చెప్పడం జరిగింది. ఈ విషయాల్లో గట్టిగా మాట్లాడాలి. ఫ్యాన్ ఆఫీస్ చూడారా బన్నీ బాబు? ఒకసారి ఫ్యాన్ ఆఫీస్ చూడు. చెప్తున్నానా? హలో, చెప్పు బన్నీ, చెప్తున్నానా? చెప్పు, మాట్లాడు. దేవుని చెప్తా ఉంటే తర్వాత దేవుని నామానికి వందనాలు. జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నాకు 20th నా కౌన్సిలింగ్, అది డిలే అవటం వల్ల 21st నా కౌన్సిలింగ్ జరిగింది. 21st నా కౌన్సిలింగ్ లో నాకు సీట్ అలా ఓసీలో తక్కువ. సో నేను ఆ రోజు ఎంతో బాధపడ్డాను. మరి సీట్ పెద్దం నాకు ధైర్యం చెప్పడం జరిగింది. బాధపడద్దు, నీ విషయాల్లో దేవుడు మెడికల్స్ చేస్తున్నారు కాబట్టి నువ్వు బాధపడద్దు, బాధపడద్దు. దేవుడి గ్రేస్ లోనే ఉండి దేవుడు ఏదో ఒకటి సెట్, నువ్వు బాధపడద్దు అని చెప్పడం జరిగింది. నాకు మళ్ళీ 24th నా సెకండ్ కౌన్సిలింగ్, అందులో చెప్పు నాకు వస్తుంది, ప్రాబ్లం చేయండి అని చెప్పు. నాకు అందులో ఎలాగైనా సీట్ అలాట్ అవ్వాలి, మీరందరూ నా కోసం ప్రేయర్ చేయాలని కోరు. సో ఓసీలో కూడా ర్యాంకులు నాలాగా ఎంతో మంది స్టూడెంట్స్ కూడా సఫర్ అవ్వకుండా ప్రేయర్ చేయండి. నేను చెప్పిన చిన్న పక్షం దేవుడికి
తప్పకుండా ప్రార్థన చేద్దాం బన్ బాబు. దేవుడు మరి నీ పక్షంగా ఉన్నారు. నువ్వు ఆ మంచి ఉద్దేశంతో నీలాగా ఎవరో సఫర్ అవ్వకూడదు అన్న ఆ మంచి పర్పస్ ని దేవుడు ఆనర్ చేస్తారని ఆశపడుతున్నాను. మరి నెక్స్ట్ 2 days మన ఫ్యామిలీ ప్రేయర్స్ లో బన్నీ గురించి ప్రత్యేకంగా మనందరం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకు కావాల్సినటువంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాలని మన పర్సనల్ ప్రేయర్స్ లో, అలాగే మన ఫ్యామిలీ ప్రేయర్స్ లో బన్నీ గురించి స్పెషల్ గా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి మనం విన్నటువంటి ఈ టెస్టిమనీస్ ని బేస్ చేసుకొని బేబాంటి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత ఈ విశ్రాంతి దినాన్ని ప్రభువా పరిశుద్ధ దినంగా ఆచరించడానికి ఈ జూమ్ లో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మేము చర్చిస్ కి వెళ్ళలేకపోయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చేత, కృప చేత ఈ జూమ్ ద్వారా ప్రభువా మేమందరం కలుసుకొని నిన్ను ఆరాధించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రభువా మరి మీరు పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాటను పాడుకుంటూ ద్వారానైనా మేము ఈ క్రిస్మస్ ఆనంద దినాల్లో మేము ప్రవేశించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడునీడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు. అలాగే నాయన ఈ సమయంలో మరి చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభు మరి పాస్టర్ గారు వారి కుటుంబం ఢిల్లీ ప్రయాణమై వెళ్ళటం, అక్కడ పరిస్థితులన్నిటిలోనూ ప్రభు మీరు తోడునీడుగా ఉండి మరి 60 మంది బిడ్డలతో ప్రభు అక్కడ చక్కటి ఉపవాస ప్రార్థనలు జరగడానికి మరి మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డలు చేసినటువంటి మనవలన్నిటినీ కూడా మీరు విని ప్రభు వాటిని మరి ఏ సమయంలో చేయాలో ఆ సమయానుకూలంగా మీరు వాటిని చేస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. బిడ్డలను తిరిగి క్షేమంగా మళ్ళీ హైదరాబాదుకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి అక్కడ ఢిల్లీలో మరి చెప్పినటువంటి మాటలు మరి వింటూ ఉంటే నాయన ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో నుండి ప్రభా యవనస్తులైనటువంటి మా బిడ్డలందరినీ కూడా మీరు కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఢిల్లీలోనే కాదు ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో కూడా నాయన ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఏవి జరగకుండా ప్రభా తండ్రి నీ యొక్క మహిమను బిడ్డల పట్ల ఉంచి వారి చుట్టూరు నీ కంచె వేసి నాయన ఏ కీడు నష్టం యవనస్తులైనటువంటి మా బిడ్డలకు గాని మాకు గాని ఎవరికి కూడా జరగకుండా ప్రభువా ఈ కృపను చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా విషయంలో కూడా ప్రభువా మీరు ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు. మేము ఊహించలేదు నాయన. మరి వాళ్ళు మమ్మల్ని మోసం చేయాలని మరి అన్ని వివరాలు తీసుకున్నప్పటికీ కూడా నాయన మీరు వారి మనసును మరి కఠినపరిచి నాయన మమ్మల్ని ఆ యొక్క మరి అవాంతకరమైనటువంటి పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అలాగే బాబు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి నాయన. యవనస్తుడు ఎంతో కష్టపడి నాయన మొదటి నుండి కూడా మంచి మార్కులతో మరి పైకి వచ్చినటువంటి బిడ్డ, నీ యందు ముఖ్యంగా భయభక్తులు కలిగినటువంటి బిడ్డ నాయన. నిన్ను విడువను ఎడబాయను అని మీరు సెలవిచ్చిన దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు ఏ పరిస్థితుల్లో దీని నుండి మీరు తప్పించారో మాకైతే తెలియదు కానీ నీ చిత్తం ప్రభు ఆ బిడ్డ పట్ల ఏదో గొప్ప మరి కార్యాన్ని మీరు చేయటానికే ఒకవేళ మరి ఇప్పుడు ప్రస్తుతం అలాగ తప్పించారేమో మాకైతే తెలియదు.
బిడ్డను మీరు దర్శించండి, ధైర్యపరచండి, నెమ్మదినివ్వండి తండ్రి. ఆశతో ఉన్న ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవా, ఆ బిడ్డ యొక్క ఆశను మీరు తీరుస్తారని, ఆయన్ని సంతోషపరుస్తారని, మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరచాలని మేము నేను ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. రేపు 24వ తారీఖున మరి ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండగా నన్ను కౌన్సిలింగ్ ప్రభా మీరు వారి మనస్సులో ప్రవేశించి నాయన బిడ్డను చూడగానే వారి ఆ బిడ్డ పట్ల జయ కలగడానికి నీ కృపను అనుగ్రహించండి. మరి రేపు మేము 25వ తారీఖున మరి మంచి సాక్ష్యాన్ని ఆ బిడ్డ ద్వారా మేము వినడానికి, నిన్ను మహింపరచడానికి ప్రత్యేకంగా కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే జూములో ఉన్నటువంటి ప్రతి బిడ్డపై, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, సహాయం చేయండి. మరి పెద్దవారిని మీరు దీవించండి, అలాగే యవనస్తులను ప్రభువా ముఖ్యంగా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ పట్ల బిడ్డలు చూపుచున్నటువంటి ఆసక్తిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టే కదా నాయన. బిడ్డలో అట్టి విధానంలో ముందుకు సాగుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంకనో బిడ్డల చుట్టూరు ప్రభా నీ ఆత్మను కృమరించి ఎటు తొట్టిల్లకుండా ప్రభా నీలో ఎదగడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుండగానైనా మీరెక్కల కింద కాచి భద్రపరిచి ఏ కీడు మాకు రాకుండా మీరు దినదినము కాపాడుచున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కొనిన బిడ్డలం కాబట్టి నాయన మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు అని పూర్తి విశ్వాసంతో మేము ముందుకు కొనసాగుతుండగా మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలను దీవించండి నాయన తండ్రి. అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు దీవించి నాయన స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పొందడానికి, నేను మహిమపరచడానికి ప్రత్యేకంగా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అలాగే కేడీపేట మరి చర్చి ఓపెనింగ్ దగ్గరికి వస్తా ఉండగానైనా బిడ్డల మీరు ధైర్యపరిచి తండ్రి సంతోషంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా నీ మహిమలో జరగడానికి మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఇబ్బంది నుండి మీరు తప్పించండి తండ్రి. ముఖ్యంగా మరి ఏదైనా వాక్యం చెప్పవచ్చిన బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అన్నోరును ముట్టండి, మీరే ఉండండి. అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ఆది నుండి అంతం వరకు ప్రభు మా ఆరాధనలో మీరే ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనల్లో మరి మనల్ని దేవుని సన్నిధిలో సిద్ధపరిచినటువంటి మేరీ సుశీలాంటికి మనందరి పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనము సిద్ధం చేసుకుంటూ ఉండగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట అశ్రిత గ్రేస్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈ పాట వారు ప్రిపేర్ అవుతూ ఉన్నారని స్పెషల్ గా నాకు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించినటువంటి టాలెంట్ని బట్టి దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఈ ప్రత్యేక సమయాన్ని అశ్రిత గ్రేస్ కి అప్పగిస్తున్నాను. ఓవర్ టు అశ్రిత. Good evening, everyone. I want to thank the Lord for healing me of my sore throat, so I'm able to sing for Him. Thank you for all of your prayers. As we enter into the Advent season, let's sing and celebrate the birth of Jesus. Starry
On you as a child is born, and he shall reign forever. No end, no end. Come and see what God has done. No end, no end. The story of amazing love, the light of the world, given for us. No end. Son of God and Son of Man, every born to suffer, born to sin, born to raise us from the grave. The everlasting Lord, and he shall reign forever. Oh, well, oh, well. Come and see what God has done. Oh, well, oh, well. The story of amazing love, the light of the world, given for us. Oh, well, oh, well, oh, well. Come and see what God has done. Oh, well, oh, well. The story of amazing love, the light of the world, given for us. Oh, well. Thank you so much. God bless you, Ashrita. That was really, really wonderful. So, Thank you, Shri. sore throat నుంచి దేవుడు హీలింగ్ ఇవ్వటమే కాకుండా ఒక చక్కని పాటను దేవుని మహిమార్థమై పాడటానికి నేను వాడుకున్నందుకు దేవునికి వందనాలు. నాకు పాట అంతా అర్థం అవ్వలేదు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ స్పీడ్ గా అంత అర్థం చేసుకోలేను. బట్ నోయల్ అనేటటువంటి మాట అదొకటి నేను అర్థం చేసుకోగలిగాను. హీబ్రూ లాంగ్వేజ్ లో నోవెల్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే బోర్న్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వలన జన్మించిన వారు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన మరియ యొక్క గర్భంలో జన్మించారు. లాటిన్ లాంగ్వేజ్ లో ఇదే నోవెల్ అనేటటువంటి పదానికి నటాలిస్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే బర్త్డే అని. సో ఈ రెండు అర్థాలు, ఒకటి ఇట్ ఈస్ జీసస్ బర్త్డే, అండ్ సెకండ్ he was born of God, born of virgin. సో కన్య గర్భమున దైవ కుమారునిగా జన్మించారు. కాబట్టి అలాంటి దేవుని మనము కలిగి ఉన్నందుకు, అలాంటి దేవుని జన్మను మనము జ్ఞాపకం చేసుకోవటానికి ఈ అడ్వెంట్ సీజన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆయన జన్మను తలపోసుకుంటూ మన జీవితాలలో ఆయన
దైవ కుమారునిగా జన్మించి మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించాలి అని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మరి ప్రారంభ ప్రార్థనలో యవన బిడ్డలు రక్షణ దాని గురించి కూడా విజయ జ్ఞాపకం చేశారు. సో మన బిడ్డల యొక్క రక్షణ, మన యొక్క క్షేమము కలగాలి అని కోరుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. చాలా చక్కగా హిల్డా ప్రియదర్శిని కనెక్షన్ లో క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. సో క్రిస్మస్ సింబల్ గా క్రిస్మస్ సీజన్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. బెన్నీ షారాలు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడాలి, అది మిస్ చేశాను, దయతో మన్నించండి. ఈ సమయంలో బెన్నీ షారా ఒక స్పెషల్ సాంగ్ పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ముందుగా దేవునికి వందనాలండి. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా వందనాలు. మేము పాడబోయే పాట హద్దులేని ప్రేమనే చూపిన యేసయ్య అనే పాట పాడుతున్నాం అండి. వచ్చిన వాళ్ళు మాతో పాటు ఏకీభవించండి, రాని వాళ్ళు రెండోసారి పాడుతుండగా దేవుని మహిమపరచండి. హద్దులేని ప్రేమనే చూపిన యేసయ్య మొద్దునైన నన్నే మార్చిన యేసయ్య. హద్దులేని ప్రేమనే చూపిన యేసయ్య మొద్దునైన నన్నే మార్చిన యేసయ్య. శుద్ధ మనసు అనుగ్రహించి బుద్ధిగానే జీవింపకోరనే శుద్ధుడా స్తోత్రము, పరిశుద్ధుడా వందనం, శుద్ధుడా స్తోత్రము, పరిశుద్ధుడా వందనం. హద్దులేని ప్రేమనే చూపిన యేసయ్య మొద్దునైన నన్నే మార్చిన యేసయ్య. లోకాశలలో నేత్రాశలలో నే మునిగిపోతుండగా ఈ లోకంలో నా పాపంలో నే తేలిపోతుండగా లోకాశలలో నేత్రాశలలో నే మునిగిపోతుండగా ఈ లోకంలో నా పాపంలో నే తేలిపోతుండగా శుద్ధ మనసు అనుగ్రహించి బుద్ధిగానే జీవింపకోరనే శుద్ధుడా స్తోత్రము, పరిశుద్ధుడా వందనం, శుద్ధుడా స్తోత్రము, పరిశుద్ధుడా వందనం. హద్దులేని ప్రేమనే చూపిన యేసయ్య మొద్దునైన నన్నే మార్చిన యేసయ్య. ఆ స్నేహంలో నా మోహంలో నే చెడిపోతుండగా యవనేచ్ఛలలో ఆ ఉచ్చులలో నే జారిపోతుండగా
ఉచ్చులలో ఆ ఉచ్చులలో నే జారిపోతుండగా శుద్ధ మనసు అనుగ్రహించి వృత్తిగానే జీవింపకోరనే శుద్ధుడా స్తోత్రము పరిశుద్ధుడా వందనము శుద్ధుడా స్తోత్రము పరిశుద్ధుడా వందనం అద్భుతని ప్రేమనే చూపినే యేసయ్యా మొద్దునైన నన్నే మార్చనే యేసయ్యా అద్భుతని ప్రేమనే చూపినే యేసయ్యా మొద్దునైన నన్నే మార్చనే యేసయ్యా. అంటే నాకు ఈరోజు అన్నం పీతలు నచ్చలేదు. దేవుని మహిమ పరచటానికి దేవుడు మనల్ని వినియోగించుకునేటటువంటి విధానం చాలా ఆశ్చర్యం. హద్దులేని ప్రేమను చూపెనే యేసయ్య ముద్దునైన నన్నే మార్చను శుద్ధుడా స్తోత్రము పరిశుద్ధుడా వందనం అంటూ యవన బిడ్డలు యవనేచ్ఛల నుండి మనల్ని మనం కాపాడుకోలేం, కానీ దేవుడే మనల్ని కాపాడుతారు అనే అర్థం వచ్చేటటువంటి పాటను పాడి వినిపించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్యలో రెవరెండ్ సుధీర్ గారు ఉన్నారు. కజిన్స్ గా దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క పిలుపులో పరిచర్యలో ముందుకు కొనసాగటం చాలా ప్రత్యేకం. సుధీర్ గురించి ఒక మాట చెప్పాలంటే, సాధారణంగా సేవకుల కుటుంబాల్లో నుండి సేవకులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి తిమోతి అంకుల్, బేబంటి వాళ్ళ ఫ్యామిలీస్ లో నుండి ఆ బిడ్డ సేవకు సమర్పించుకొని ఆ పిలుపులో ఎంతవరకు నమ్మకంగా కొనసాగడం చాలా ఆశ్చర్యం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో తన యొక్క ట్రైనింగ్ ని ఈ థియలాజికల్ ఎడ్యుకేషన్ లో ముందుకు కొనసాగటం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని నేను భావిస్తూ ఉంటాను. ఒక మాట నేను పెద్దబాబు గురించి, సుధీర్ గురించి చెప్పాలి. సుధీర్ కాకినాడలో మరి సెమినరీలో ట్రైనింగ్ అవటానికి వచ్చినప్పుడు కజిన్ గా అరే ఒరే అని పిలిస్తే మా డాడీ అసలు ఒప్పుకునేవారు కాదు. మనకు కజినే, చిన్నప్పటి నుంచి ఒరే అరే అని మనం పిలుచుకొని ఉండుంటాం, కానీ సేవకు సమర్పించుకున్న తర్వాత అలా పిలవటం మంచిది కాదు అని మా డాడీ పెద్ద విషయంలో, సుధీర్ విషయంలో చెప్పటం నాకు బాగా జ్ఞాపకం. ఏమి రానటువంటి వారిని దేవుడు వాడుకునేటటువంటి విధానం చాలా ఆశ్చర్యం. మరి పెద్దబాబు తన యొక్క పరిచర్యలో, ఈ సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక పరిచర్యలో దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ ఓపెనింగ్స్ చాలా ఆశ్చర్యం. ఫ్యామిలీగా తను ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్, వాటన్నిటినీ హ్యాండిల్ చేసుకుంటా, తన కుటుంబాన్ని తను మేనేజ్ చేసుకుంటూ ఎంతవరకు పరిచర్యలో కొనసాగటం ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కృప. మరి పప్పి కానీ పెద్ద కానీ, అంటే హిల్డా సుధీర్ అండ్ సుధీర్, వారు వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో
ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అయ్యిండుంటే తట్టుకోలేకపోయి ఉండేవారు. సైకలాజికల్గా చాలా డిప్రెస్ అయిపోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ పెద్దబాబుని పప్పిని పెద్దబాబు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ వారి యొక్క ఫ్యామిలీని ఒక ప్రక్క ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దైవ భయంలో బిడ్డలను పెంచుతూ in spite of all the shortcomings, in spite of all the health issues and other issues, the way they have shaped their family, దేవుడు ఆ కుటుంబాన్ని ప్రత్యేకించినటువంటి విధానం. మరి ఒక ప్రక్క పద్మాకర్ అంకుల్ ఫ్యామిలీ, ఇంకొక ప్రక్క తిమోతి అంకుల్ ఫ్యామిలీ, వీరిరువురు కూడా వాళ్ళకి సహాయకరంగా వారి యొక్క ప్రతి అవసరతలో ప్రతి పరిస్థితిలో నిలబడుతూ ఆ బిడ్డను ప్రోత్సహిస్తూ ఎప్పుడు కూడా వారు తీసుకునేటటువంటి ఏ డెసిషన్ ని కూడా వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ యొక్క ఆలోచనలను గౌరవిస్తూ ఇంతవరకు వారిని వెనుకుండి ప్రోత్సహించినటువంటి పేరెంట్స్ కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇదేనో మరి పెద్దబాబు రెవరెండ్ సుధీర్ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి దైవ వర్తమానాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నారు. క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఇటువంటి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి రెవరెండ్ ఐజక్ నిర్మల్ కుమార్ గారికి, అలాగే లవ్లీ ప్రశాంత్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు క్లుప్తంగా ఆల్రెడీ 8:10 అయింది నా టైము. సో లెట్స్ go straight away to the message. క్లుప్తంగా కొన్ని విషయాలను యోహాను సువార్త గురించి చెప్పాలని ఆశపడుతున్నాయి ఈ రోజు ఈ సాయంకాల సమయంలో. యోహాను సువార్త మీ అందరికీ చాలా పరిచయమే. ఈరోజు 5వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో యేసు ప్రభు వారు ఒక అద్భుతాన్ని చేసినట్టుగా వచనాలు మనం చూడగలం. ఇక బేతెస్తు కొనేరులో ఒక 38 సంవత్సరాల నుండి అవిటిగా ఉన్నటువంటి ఒక అతనికి యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన వచ్చి స్వస్థపరిచే విషయాన్ని గురించి తెలుసుకుందాం. దానికి వెంట ముందుగా కొద్ది నిమిషాలు ఇక యోహాను సువార్త యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిసేపు మనం బైబిల్ స్టడీ చేయాలని చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నా. లెట్ మీ షేర్ మై స్క్రీన్. చిన్ని నాకు అది ఇస్తావా పర్మిషన్? Chini? Yes. Yeah, you can share. Yeah, thank you. ఓకే, ఈరోజు ఈ యోహాను సువార్త గురించి కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ 4 జంతువుల గురించి, జీవుల గురించి రాయబడి ఉంది. మనిషి ముఖం కలిగినటువంటి ఒక జీవి, తర్వాత సింహం వంటి ముఖం కలిగినటువంటి జీవి, దూడ వంటి ముఖం కలిగినటువంటి జీవి, అలాగే పక్షిరాజు అంటే డేగ ముఖం కలిగినటువంటి జీవి గురించి ఇక ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీనిని చరిత్రకారులు చర్చ్ ఫాదర్స్ ఈ 4 జీవులను ఇక 4 ఇక సువార్తలకి కంపేర్ చేస్తా ఉంటారు. ఈ 4 మెన్షన్ చేయబడింది ఇక ప్రకటన గ్రంథంలో. మీరు చాలాసార్లు చూస్తుంటారు పెద్ద పెద్ద కేథడ్రల్, పెద్ద పెద్ద చర్చెస్ లో ఈ సింబల్స్ ని ఈ విధంగా డిజైన్ చేసి ఉంటాయి పెద్ద గ్లాస్ తో. ఇక్కడ మనం చూసినట్టు మనిషి పోలినటువంటి ఇక్కడ ఇది మత్తయి సువార్త, ఇక్కడ లూకా సువార్త ఇక సింహము గురించి ఇక్కడ ఉంది. ఇక్కడ లూకా సువార్తలో ఇక ఆక్స్ ఇక దూడ వంటి పిక్చర్ ఇక్కడ ఉంది. అలాగే యోహానుని ఇక పక్షిరాజు ఇక డేగతో కంపేర్ చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ 4
ఇక 4 సువార్తలకి కంపేర్ చేస్తూ ఉంటారు. మొదటిది ఇక మనిషి ముఖం కలిగిన ఇక జీవిని ఇక మత్తయి సువార్తకి కంపేర్ చేస్తారు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మానవాళి నుంచి ఇక దావీదు వంశం నుంచి ఏ విధంగా వచ్చాడనే విషయాల గురించి ఎక్కువగా ఇక మత్తయిలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ మత్తయి సువార్తలో ఈ మనిషిని పోలినటువంటి విషయాల గురించి, దేవుడు మానవ రూపంలో మానవ కుమారునికి ఏ విధంగా వచ్చాడనే విషయాల గురించి మనం చూస్తాం మత్తయి సువార్తలో. ఈ మార్క్స్ సువార్తలో మనం యేసు ప్రభువుని ఒక రాజుగా చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రాజు ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ లాగా. లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఇక దూడ వంటి ముఖం కలిగినటువంటి జీవి గురించి కంపేర్ చేయడం చూస్తా ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు గురించి ఆయన ఏ విధంగా ఇక భూలోకానికి ఆయన మరణించడానికి ఒక బలి పశువుకి ఏ విధంగా వచ్చారో ఆ విషయాల గురించి లోకాల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఇక చర్చ్ ఫాదర్స్ ఇక సింబల్ ని లోకాకి పోలుస్తూ ఉంటారు. యోహాను సువార్తకు వచ్చేసరికి ఒక పక్షిరాజు ముఖం కలిగినటువంటి ఇక జీవిని ఇక డేగ ఈగిల్ ని కంపేర్ చేస్తా ఉంటారు. ఈ రోజు ఇక యోహాను సువార్త గురించి తెలుసుకోవాలంటే ఇక ఈగిల్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈగిల్ కి ఒక ప్రత్యేకమైనటువంటి పక్షిరాజుకి ఒక విచిత్రమైన లక్షణం ఉందంట. ఈ అన్ని జంతువుల్లో ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా కంటే ఎవరు కూడా సూర్యుని డైరెక్ట్ గా చూడలేరు. ఒక్కసారి మనం చూసామంటే బయలు కమ్మితే కళ్ళు. కానీ ఇక ఈగిల్ కి ఇక పక్షిరాజుకి ఒక శక్తి ఉంది. ఆ యొక్క సూర్యుని వైపు తిన్నగా చూడగలదు, బట్ ఈ డజంట్ డేజల్, కళ్ళు బయలు కమ్మవు. చాలా చక్కగా స్పష్టంగా సూర్యుని ఇక బగబగ మండే సూర్యుని వైపు చూస్తూ దాని లోపల ఉన్నటువంటి ఇక వెలుతుని అగ్ని అట్లన్నిటిని చూడడానికి అటువంటి శక్తి ఇక ఈగిల్కి ఉందనేసి చరిత్ర చెప్తా ఉంది. అందుకనే యోహానుకి ఇక ఈగిల్ కంపేర్ చేస్తా ఉంటారు. ఎందుకంటే యోహాను కూడా మనం చూస్తే బైబిల్లో అన్ని గ్రంథాల్లో చూస్తే యోహాను చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంది. మత్తయి, మార్క్, లూకాల్లో అందరూ రాసినట్లుగా యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టారు, ఏ స్థితిలో పెరిగారు, ఎప్పుడు చనిపోయారు అనే విషయాల గురించి ఒక బయోగ్రాఫికల్ గా రాశారు. కానీ యోహాను స్టార్టింగ్ లోనే ఆదికాండకు ముందు ఏం జరిగిందో కూడా యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ఆది యందే దేవుడికి యేసు ప్రభు వారు కూడా దేవునితో ఉన్నారనే విషయాల గురించి ఆయన స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఇస్ గాన్ బియాండ్ జెనసిస్ టు సీ హూ ఇస్ క్రైస్ట్. అందుకనే యోహాను సువార్త స్టార్టింగ్ లో మనం స్టార్టింగే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేటువంటి గొప్ప విషయాలను మనం ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఏమి జరగబోతున్న విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. యోహాను ఇక సువార్త ప్రకారం కాకుండా యోహాను 1, 2, 3 పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం గురించి మనం చూస్తా ఉంటాం. ప్రకటన గ్రంథం తీసేస్తే అసలు రాబోయే రోజుల్లో ఇక రాగడల్లో మనం అసలు ఎలాగ ఉంటాం, ఏం జరుగుతుంది, పరలోకంలో విషయాల గురించి ఏమీ మనకు తెలియదు. కానీ ఇక యోహాను చక్కగా అనేక విషయాలను ఇక ప్రకటన గ్రంథంలో మనం రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి గొప్ప సంగతులను యోహాను భక్తుడు యేసు ప్రభు ద్వారా తెలుసుకుని ఇక పుస్తకాల్లో మనందరి కోసం రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక గొప్పతనం సెయింట్ జాన్ కి, యోహాన్ కి ఉంది. ఇక యోహాను మిగతా పుస్తకాల లాగా కాకుండా చాలా ప్రత్యేకంగా రాయబడి ఉంది. మిగతా 3 పుస్తకాలు 60, 70 ADలో రాసినట్టుగా మనం చూస్తే అన్ని న్యూ టెస్టిమెంట్లు అన్ని పుస్తకాల కంటే చివరిగా రాసింది ఇక యోహాను సువార్త. 95 ADలో ఆయన రాశారు. చివరిగా ఆయన చనిపోక ముందు రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇక యోహాను సువార్త. రెండవది ఇక యోహాను సువార్త గురించి చెప్పాలంటే చాలా మంది చాలా గొప్పగా చెప్తా ఉంటారు. ఇక్కడ A.T. రాబర్ట్సన్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమంటున్నాడంటే జాన్ గాస్పెల్ ఇస్ ద ప్రొఫౌండ్ బుక్ ఇన్ ద వరల్డ్ అని అంటా ఉన్నాడు. అలాగే ఇక యోహాను సువార్తలో చాలా మంది చిన్న ఇక యోహాను సువార్తను మాత్రమే ప్రింట్ చేసి చిన్న బుక్లెట్స్ గా ఎక్కువ మందికి, కొన్ని లక్షల మందికి పంచినట్లుగా ఎక్కువ గిడియన్స్ వాళ్ళు ఎక్కువ ప్రింట్ చేస్తా ఉంటారు. కొన్ని వేల మందికి
ఇక జాన్ గాస్పెల్ ని మనం ప్రింట్ చేసి ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దానివల్ల అనేక మంది దేవుని ఎదుకు యేసుని నమ్ముకున్నట్టుగా మనం చూస్తాం. ఇంక్లూడింగ్ రవి జక్రియాస్ గారు కూడా ఆయన చిన్నప్పుడు ఒక 14-15 సంవత్సరాల్లో ఆయన సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో ఎవరో ఒకరు వచ్చి ఇక జాన్ గాస్పుల్ యోహాను సువార్తను ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో ఆయన ఇక గాస్పుల్ చదివి దేవుని తెలుసుకొని ఆయన సువార్త కొరకు ఆయన సమర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే జాన్ ఇస్ ద ఫేవరెట్ బుక్ ఫర్ మెనీ మెచ్యూర్డ్ అండ్ డివోట్ క్రిస్టియన్స్. అలాగే మనకి ఇష్టమైనటువంటి ఒక వచనం ఉంది దీంట్లో, అదేం చెప్పగలరా? జాన్ 3:16. దేవుడు లోకం ఎంతో ప్రేమించినటువంటి గొప్ప వచనం దీంట్లో. దాన్ని మార్టిన్ లూథర్ ఏమంటాడంటే ద గాస్పుల్ ఇన్ ఎ నట్‌షెల్ అని అంటా ఉంటారు. జాన్ ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారంటే దట్ యు మే బిలీవ్ అంటే మూల వచనం 20వ అధ్యాయం 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఇవి వ్రాయబడను అనేసి బైబిల్లో ఆయన స్పష్టంగా రాస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక గాస్పుల్ రాసింది ఈ చదవటం వల్ల సో దట్ యు నో దట్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సేవియర్, ఆయన నమ్మటం వల్ల మీరు జీవం పొందాలనేటువంటి ఉద్దేశంతో ఇక యోహాను సువార్త రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మనం కంపేర్ చేస్తే మిగతా గాస్పుల్స్ కి లేనివంటి అనేక విషయాలను ఇక జాన్ గాస్పుల్ మనం చూస్తా ఉంటాం. మత్తయి, మార్క్, లూకాసు వార్తల్లో మొత్తం 30 మిరకల్స్ అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం. కానీ దాంట్లో ఒకే ఒక మిరకల్ మాత్రం యోహాను రాశాడు. మిగతా కొత్త విషయాలు, మిగతా 6 మిరకల్స్ ని కొత్త మిరకల్స్ ని జాన్ దీంట్లో చూసినట్టుగా ఉన్నాం. అలాగే 92% ఆఫ్ జాన్ నాట్ ఇన్ ద అదర్ గాస్పుల్స్. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభువు ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎర్లీ ఇయర్స్ లో ఎలాగున్నాడు అనే విషయాల గురించి మనం చూడం ఈ గాస్పుల్లో. అలాగే ఆయన బ్యాప్టిజం గురించి, తర్వాత ఆయన గురించి చాలా విషయాలు దీంట్లో మనం లేవు యోహాను సువార్తలో. అలాగే యోహాను సువార్తలో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పారబుల్స్ అంటే ఉపమానాలు దేంట్లోనూ లేవు. మత్తయి, మార్క్, లూకాలో అనేక ఉపమానాలు మనం చూస్తూ ఉంటాం. కానీ యోహాను ఇక ఉపమానాలు దీంట్లో రాయలేదు. అలాగే డీమానిక్ పొజిషన్ అంటే దెయ్యాలు విడిపించడం యేసు ప్రభు వారు శిష్యులు అనే ఆ విషయాలు ఏవి కూడా ఇక సువార్తలో మనకు కనపడవు. అలాగే లార్డ్స్ సప్పర్, ప్రభురాత్రి భోజనం గురించి కూడా ఇక యోహాను సువార్తలో మనం గమనించాం. ఓన్లీ ఒక మెరికల్ మాత్రం 4 గాస్పుల్లో రాయబడింది. అదేంటిదంటే 5,000 మందికి యేసు ప్రభు ఆహారం పెట్టినట్టుగా ఒక్క మెరికల్ మాత్రమే దీంట్లో చూస్తూ ఉంటాం. ఇక యోహాను చాలా ఆయన గురించి చూస్తే మిగతా వాళ్ళకి లాగా రాయకోకుండా ఒక ఉద్దేశంతో ఇక గాస్పుల్ రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి 12 వచనాల్లో అధ్యాయాలు మనం చూస్తే మొదటి 3 సంవత్సరాలు యేసు ప్రభు వారి మినిస్ట్రీ గురించి రాయబడి ఉంది. చివరి 13 నుంచి 20 వచనం వరకు అధ్యాయాలు చూస్తే యేసు ప్రభు వారి చివరి 1 వీక్ లో జరిగిన విషయాల గురించి ఎక్కువగా క్లియర్ గా ఆయన రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అనేక కొత్త విషయాలు ఆ యొక్క 3 గాస్పల్స్ అనేటువంటివి దీంట్లో మనం చూస్తా ఉంటాం. రైట్, ఇక్కడ మీరు చూస్తే యోహానులో చాలా కొత్త విషయాలు ఇక యోహాను సువార్తలో ఉన్నాయి. జాన్ 5,000 మందికి ఆయన ఆహారం పెట్టడం, 7 సైన్స్, కానా విందుల మెరికల్, తర్వాత నికోదేమస్ ఎన్కౌంటర్ విత్ నికోదేమస్, తర్వాత ఎర్లీ టెంపుల్ క్లెన్సింగ్, ఇవన్నీ కూడా చాలా సమారిటన్ ఉమెన్ ఆ యొక్క బావి దగ్గర సమారిటన్ ఉమెన్ తో ఆయన సంపాదించడం, తర్వాత అఫీషియల్ సన్ ని ఏ విధంగా హీల్ చేస్తాడనే విషయాల గురించి, అలాగే హీలింగ్ ఆఫ్ అ మ్యాన్ అట్ పూల్, ఈ రోజు మనం చెప్పుకునే విషయం కూడా ఇక అధ్యాయంలోనే ఉంది ఇక జాన్ గాస్పుల్లో. ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం కొద్ది నిమిషాల్లో. యోహాను
ఈజ్ అ జ్యూ, ఈజ్ అ సన్ ఆఫ్ వెల్తీ ఫిషర్ మ్యాన్. జబది కుమారుడు, చాలా రిచ్ పర్సన్. వాళ్ళ యొక్క ట్రేడ్ ఏంటంటే ఇక దర్ ఆల్ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టుకునేటువంటి బిజినెస్ అన్నట్టు వాళ్ళకి. వాళ్ళ తల్లి వచ్చి సలోమి, వాళ్ళ బ్రదర్ వచ్చి జేమ్స్. పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుకి చాలా సన్నిహితులైనటువంటి శిష్యులుగా మనం చూస్తా ఉన్నాం. మన సమయం అవుతా ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్దాం. తర్వాత యేసు అందరు శిష్యులు అందరిల కంటే ఈ యొక్క యోహాను మాత్రమే చివరి వరకు ఉండి నార్మల్ గా మరణించినట్టుగా మనం చూస్తాం. మిగతా 11 శిష్యులు హతసాక్షులుగా వాళ్ళు చనిపోయారు. కానీ నార్మల్ గా చనిపోయింది ఎవరంటే 12 మంది శిష్యుల్లో యోహాను ఒక్కడే చివరి వరకు బతికి ఒక నార్మల్ గా ఎవరైతే వృద్ధాప్యం చనిపోతారో ఆ విధంగా ఆయన చనిపోతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ 5వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతాన్ని గురించి మనం చదువుదాం. జీసస్ హీల్స్ ద లే మ్యాన్ ఎట్ ద పూల్. ఇక వాక్యం మనం చదవడానికి ముందు, వాక్యాన్ని చదవడానికి కంటే నేను ఒక వీడియో ఇక జరిగిన సంఘటనను వీడియో రూపంలో చూపించాలని ఆశపడుతున్నా. అది చూసిన తర్వాత మనం దాని గురించి ఒక 5 నిమిషాలు ధ్యానించుకుందాం. చిన్న ఆ వీడియో పెడతావా? ఇది బేతెస్దా అనే కోనేరు దగ్గర యేసు ప్రభు వారు చేసినటువంటి మిరకల్ గురించి చూద్దాం. Religious festival. Near the sheep gate in Jerusalem there is a pool, 5 porches. In Hebrew it is called Besatha. A large crowd of sick people were lying on the porches. The blind, the lame, and the paralyzed. A man was there who had been sick for 38 years. Jesus saw him lying there, and he knew that the man had been sick for such a long time. Do you want to get well? Sir, I don't have anyone here to put me in the pool when the water is stirred up. While I'm trying to get in, somebody else gets there first. Get up. Pick up your mat and walk. Immediately, the man got well. He picked up his mat and started walking. The day this happened was a Sabbath, so the Jewish authorities told the man who had been healed, This is the Sabbath, and it is against our law for you to carry your mat. The man who made me well told me to pick up my mat and walk. Who is the man who told you to do this? but the man who had been healed did not know who Jesus was.
But there was a crowd in that place, and Jesus had slipped away. Afterwards, చాల్చిని ఇది అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. మన సండే స్కూల్ ఎక్కువగా ఈ స్టోరీ గురించి మనం చాలాసార్లు వింటా ఉంటాం. యోహానుకి ఒక ప్రత్యేకత ఉంది ఇక యోహాను సువార్తలో. మిగతా వారిలాగా జనరల్ గా ఒక బయోగ్రఫీగా రాయకోకుండా యేసు ప్రభు చేసినటువంటి మిరకల్స్ ని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన రాసినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త చూస్తే ఇది 3వ మిరకల్ గా మనం చూస్తా ఉంటాం. మొదటి మిరకల్ 2వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఒక మిరకల్ చూస్తా ఉంటాం. కానా యొక్క విందులో యేసు ప్రభు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. 2వ మిరకల్ 4వ అధ్యాయంలో ప్రధాని యొక్క కుమారుడు సిక్కిగా ఉన్నప్పుడు యేసు ప్రభుకి వచ్చి ఆయన స్వస్థపరచమని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు, నీకు కుమారుడు స్వస్థపరుస్తారని చెప్తా ఉంటాడు. థర్డ్ మిరకల్ ఇక లేమెన్ దగ్గరికి వచ్చి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వచ్చి యేసు ప్రభు వారు స్వస్థపరుస్తున్నట్టుగా చూస్తాం. ఈ 3లో చూసినట్లయితే రక్షణ అనేది ఏ విధంగా మనకు వస్తుంది అనే విషయం గురించి 3 మిరకల్స్ తెలియజేస్తా ఉన్నాయి. రక్షణ అనేది వినుట వలన, విశ్వాసం వలన, ఆయన కృప వలన, గ్రేస్ వలన ఆయన రక్షణ మనకు కలుగుతుందని బైబిల్ మనకు తెలియబరుస్తా ఉంది. మొదటి మిరకల్ చూస్తే వాళ్ళు యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని విని చేశారు. అక్కడ మిరకల్ ఒక గొప్ప అద్భుతం జరిగింది. 2వ మిరకల్లో ఆయన విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ఆయన కుటుంబంలో ఆయన కుమారుని విషయంలో చూశాడు కాబట్టి విశ్వాసం ద్వారా ఆయన కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇక 3వ మిరకల్ మనం చూస్తే లేమెన్ వ్యాధిగ్రస్తుడికి అక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 కాదు, 30 కాదు, 38 సంవత్సరాలు. అంటే అది చాలా పెద్ద చాలా ఇయర్స్ అక్కడ ఉండిపోయాడు. 38 సంవత్సరాలు. దట్ బికేమ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ హిమ్. అది ఒక జీవితంగా తనకు అయిపోయింది. అక్కడ 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అంటే 38 సంవత్సరాలు ఉన్నాడు అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి కూడా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభు వారు భూలోకంలో 33 సంవత్సరాలుగా ఉన్నట్టుగా 33.5 సంవత్సరాలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి కూడా వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 2వది ఈ యేసు ప్రభు అంటే ఇతనికి ఎవరో తెలీదు. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం మనకు విశ్వాసం లేదు కాబట్టి దేవుడు హీల్ చేయడు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోవట్లేదు అంటే నువ్వు పలానా స్వస్థ స్థలానికి వెళ్ళు అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ మనం చాలా విచిత్రం ఏంటంటే వ్యాధిగ్రస్తుడికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, ఈయన ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ 38 సంవత్సరాలు అక్కడే ఉండి ఒక బలహీనుడిగా కోనూరులోనికి వెళ్ళలేక స్వస్థత పొందలేక అక్కడే ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తన పని తను చేసుకోలేడు కాబట్టి ఎవరో ఇచ్చే ఆహారం తీసుకుని తను అక్కడ జీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో యేసు ప్రభు వారు స్థలానికి వచ్చి ఆయన స్వస్థపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు ఇక్కడ ఒక్కడిగా వస్తున్నట్టుగా మనం చూస్తాం. శిష్యులు ఎవరు లేరు అంతగా అని బైబిల్లో మెన్షన్ చేయలేదు. ఆయన చాలా మంది అనారోగ్యంతో పడి ఉన్నారని బైబిల్లో చెప్తా ఉంది. కుంటివారు, గుడ్డివారు చాలా మంది. కానీ యేసు ప్రభు వారు ఈయన ఒక్కడి దగ్గరికి వచ్చి స్వస్థపరిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తను స్వస్థపడాలని ఆశపడతా ఉన్నాడు కానీ స్వస్థపడలేకపోతా ఉన్నాడు. అలాంటి టైంలో యేసు ప్రభు వారు ఆయన పట్ల కృప చూపించి దట్ షోస్ గాడ్స్ గ్రేస్. మనం కూడా పాపులుగా ఉన్నప్పుడు మనం రక్షణ పొందాలని అందరూ అనుకుంటాం కానీ ఎవరు చేయలేని స్థితిలో యేసు ప్రభు వారే భూలోకానికి వచ్చి మన కొరకే ఆయన జీవితాన్ని అర్పించి మనందరిని రక్షించినట్టుగా మనం చూస్తాను. ఇట్ ఇస్ ఆల్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఫెయిత్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్, ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అటువంటి కృపనే ఇతను కూడా మనం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరిలో కంటే యేసు ప్రభు వారు ఇతన్నే సెలెక్ట్ చేసుకుని వచ్చి
స్వస్థపరుస్తున్నట్టు చూసి, కానీ ఇక్కడ నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఒక విచిత్రమైన ప్రశ్నను యేసు ప్రభు ఇక్కడ అడుగుతా ఉన్నాడు ఇతన్ని. అక్కడ 5వ వచనం మనం చూస్తే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాను. అది చాలా సార్లు నాకు ఇనిషియల్ గా స్టార్టింగ్ లో చాలా ఒక వింతైన ప్రశ్నగా అనిపించింది. బైబిల్లో క్లియర్ గా ఉంది, యేసు ప్రభు ఆల్రెడీ తెలుసు ఆయన అన్ని ఇయర్స్ అక్కడ ఉన్నాడని. కానీ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా, అది చాలా ఫూలిష్ క్వశ్చన్ గా, ఒక వింతైన ప్రశ్నగా నాకు స్టార్టింగ్ లో అనిపించింది. ఎందుకు దేవుడికి ప్రశ్నను ఆయన అడిగాడు? జనరల్ గా మనం ఏమైనా హాస్పిటల్ ఎవరైనా సిక్ అయి ఉంటే మనం వెళ్ళి ఏం చేస్తామంటే గెట్ వెల్ సూన్ అని, లేదంటే త్వరగా స్వస్థపడాలని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రశ్నను అడిగినప్పుడు, కానీ యేసు ప్రభువు ఎప్పుడు ఎటువంటి అనవసరమైనటువంటి ప్రశ్నలను మాటలను ఎప్పుడు చెప్పినట్టు బైబిల్ ఎక్కడ మనం చూడం. దీని గురించి అధ్యయనం చేస్తే ఇక ప్రశ్న ఫిలసాఫికల్ గా, సైకలాజికల్ గా, థియలాజికల్ గా చాలా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అనేసి చరిత్ర చెప్తా ఉంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆస్క్. ఎందుకంటే ఇటువంటి వే ఆఫ్ లైఫ్ లో ఇటువంటి బాధలు ఉన్న వారికి ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అనేసి చాలా మంది భక్తులు దీని గురించి రాస్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గురించి నేను కొన్ని విషయాలు, ఒక ఎగ్జాంపుల్స్ జరిగిన విషయాలను చెప్పి దెన్ మనం ఇక ప్రసంగాన్ని ముగించుకుందాం. ఇక క్వశ్చన్ మనం అర్థం కావాలంటే నీవు బాగుపడగోరుచున్నావా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జరిగిన విషయాలు. ఒకసారి చెన్నైలో రీసెంట్ గా అన్నానగర్ అనే ఒక స్థలానికి నేను ఒక చిన్న పని మీద వెళ్ళటం జరిగింది. అన్నానగర్ అనేది ఒక ప్లేస్ చెన్నైలో. అక్కడ రౌండ్ టానా దగ్గర సిగ్నల్స్ దగ్గర కార్ పార్క్ చేసి ఒక షాప్ దగ్గర కారు దిగుతా ఉండేసరికి ఒక గట్టి అరుపులు వినపడతా ఉన్నాయి. ఒక స్త్రీలు గట్టిగా అరుస్తా ఉన్నారు తమిళ్లో, నన్ను వదిలేసేమని. ఏంటిదా అనేసి గొడవ అనేసి చూస్తే అక్కడ చాలా మంది ఒక స్త్రీలు ఈ చిన్న పిల్లల్ని సంకల్లో పెట్టుకుని అడుక్కుంటా ఉంటారు. మీరు గమనించి ఉండుంటారు చాలా సార్లు సిగ్నల్స్ దగ్గర ఆ కారు బైక్స్ ఆగినప్పుడు రెడ్ సిగ్నల్ పడినప్పుడు గబగబా వచ్చి డబ్బులు అడుగుతా ఉంటారు. ఆ చిన్న పిల్లల్ని చూసి సంకలో వాళ్ళు ఎండున్నా కానీ ఏమన్నా కానీ పట్టించుకోరు అనమాట. వారికి ఒక ఎన్జిఓ, ఒక సంస్థ వారికి మంచి ఉండటానికి వసతులను, ఆహారాన్ని, వాళ్ళకి కావాల్సిన వసతులను ఇవ్వడానికి వారు ఏం చేశారంటే ఒక వ్యాన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక గృహంలో పెట్టి వారికి కావాల్సిన ఫుడ్ అది ఇవ్వాలని చాలా ఆశతో పోలీస్ పర్మిషన్ తీసుకుని 2-3 పోలీసులను తీసుకుని కూడా అక్కడికి వచ్చడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వ్యాన్ ఎక్కిస్తామంటే వాళ్ళు ఎక్కమని గొడవ చేస్తా ఉన్నారు. పోలీసులు బలవంతంగా వాళ్ళని తిట్టి కొట్టి లాగి ఆ బస్సులో పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలను కూడా పట్టించుకోకుండా కిటికీలంటూ దూకేయటం. చివరికి అది కూడా వాళ్ళు ఎలా చేయకపోతే ఆ పోలీసులు కాలు పట్టుకుని, అయ్యా మమ్మల్ని వదిలేయండి, మా బతుకునివ్వండి, మేము మాత్రం అక్కడికి రామనేసి వాళ్ళు బ్రతిమలాడుతా ఉన్నారు. అది చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే మీరు ఇంత ఎండలో, ఇంత భయంకరమైన స్థితిలో మీరు ఎందుకు అలా అడుక్కోవటం? మీకు చక్కగా ఒక మంచి గృహం, మంచి ఫ్యాన్ ఉన్నది ప్లేస్, మీకు అన్ని 3 పూట్ల మీకు అన్ని చూస్తామని వాళ్ళు చెప్తే, మాకు అది వద్దు, అలాంటిది మాకు ఇదే బాగుంది అనేసి వాళ్ళు అది 1 అవర్ వాళ్ళు ఫైట్ చేశారు. కానీ చివరికి చాలా మంది వాళ్ళు తప్పించుకునే పిల్లల్ని వేసుకుని పరుగులెత్తుతూ పారిపోయారు అనమాట. అది చూస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి మీరు అడిగారు అనుకుని వెళ్ళి, నీవు స్వస్థత పడగోరుచున్నావు అంటే వాళ్ళు ఏమంటారంటే, మాకొద్దు, మాకు ఈ లైఫే బాగుంది, చిన్నపిల్లల్ని పెట్టుకుని ఎండ్లో అడుకోవడమే బాగుంది అనేసి వాళ్ళు ఉండటం జరిగింది. అంటే వాళ్ళకి బాగుపడటం అనేది ఇష్టం లేదు, వాళ్ళకి అదొక జీవితం అలవాటైపోయి దాంట్లోనే ఉండటం జరుగుతూ ఉంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. రెండవది ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. టైం 8:33. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది చెన్నైలో. వాళ్ళ హస్బెండ్ పెద్ద కంపెనీకి సీఈఓగా దుబాయ్లో పనిచేస్తా ఉన్నాడు. చాలా ఆస్తుంది, ఒకే ఒక కొడుకు. తనకి వాళ్ళు 2-3 పనోళ్ళు, ఒక 5-6 కార్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ చదివించారు. తర్వాత అబ్బాయి అమెరికాలో వెళ్ళిపోయి ఒక జాబ్ చేస్తుండటం జరిగింది. ఈలోపు వాళ్ళ హస్బెండ్ రిటైర్ అయ్యి వచ్చాడు. వాళ్ళకి ఈ బాబుతో స్పెండ్ చేయాలని ఆశపడి
నాన్న నువ్వు ఇంటికి చెన్నై వస్తే ఇక్కడే మనం ఉందాము, ఇక్కడే జాబ్ చూసుకుంది, కానీ నీతో నేను చిన్నప్పుడు నేను స్పెండ్ చేయలేకపోయాను కాబట్టి మాతో ఇక్కడ ఉంటావంటే, లేదు నేను చిన్నప్పుడు నాకు అవసరమైనప్పుడు మీరు నాకు లేరు, నాకు అన్ని ఇచ్చారు కానీ నాకు తల్లిదండ్రులుగా మీతో స్పెండ్ చేయడానికి నాకు అవకాశం లేదు, ఎప్పుడు మీరు బిజీ పనులు అది ఇదని పరుగులెత్తుతూ తిరిగేవారు, కానీ ఇప్పుడు మీ అవసరం నాకు లేదు, నాకు ఈ లైఫ్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను మీ దగ్గర రాను అనేసి ఆయన చెప్తే, ఈ తల్లిదండ్రులు ఇద్దరు మాకు ఆర్జడైమ్ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా ఏడుస్తూ దుఃఖంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి బాబుని పిలుస్తుంటే నాకు లేదు, నాకు ఈ లైఫ్ అలవాటు అయిపోయింది, ఐ డోంట్ వాంట్ కమ్ బ్యాక్ టు చెన్నై టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, వాళ్ళు లేకుండా నాకు వాళ్ళ జీవితం అలవాటు అయిపోయింది అనేసి చెప్పడం జరిగింది. అలాగా చాలా మంది చాలా విషయాల గురించి మనం చెప్పుకోవచ్చు, కానీ నా విషయంలో కూడా కొన్ని జరిగినాయి. then I can explain why this question is very important for us. నీవు బాగుపడగోరుచున్నావా? నాకు ఒక 3 years బ్యాక్ చికెన్ పాక్స్ అంటే పొంగు లాంటిది వచ్చింది. మీకు తెలుసు కదా, చికెన్ పాక్స్ రాగానే ఒక గదిలో పెట్టేస్తారు సపరేట్గా, ఎవరితో కలవనివ్వరు. ఇనిషియల్గా నేను చాలా పనులు పెట్టుకుని ఆ యొక్క లైఫ్ చాలా స్పీడ్గా జరుగుతున్న సమయంలో సడన్గా ఇది రావటం వల్ల నేను తట్టుకోలేకపోయాను. అయ్యో ఎలాగ రేపు నుంచి మరి ఈ పనులన్నీ ఎలా ముగిస్తాము, ఎలా కంప్లీట్ చేస్తాము, ఎలా టైం పాస్ అవుద్ది, చాలా అసలు సపరేట్గా ఉన్నాను. ఒకసారి ఒక సపరేట్ హౌస్లో పెట్టేశారు. ఇనిషియల్గా ఒక 3-4 days చాలా సఫర్ అయ్యాను, కానీ స్లోగా నాకు తెలియకుండానే అది ఒక జీవితం స్లోగా అలవాటు అయిపోయింది. అలాగే ఒక 10-15 days తర్వాత 20 days తర్వాత అది చికెన్ బాక్స్ తగ్గింది. కానీ ఈలోపు చాలా ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఆ యొక్క టైంలో సిక్నెస్ టైంలో నాకు రోజు పొద్దున్నే లెగ్సి పిల్లలకి హెల్ప్ చేయాల్సిన పని లేదు, పప్పికి హెల్ప్ చేయాల్సిన పని లేదు, స్కూల్కి తీసుకెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేయాల్సిన పని లేదు, అలాగే వాళ్ళని తీసుకొచ్చి గబగబా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, లేదంటే రోజు తీసుకొచ్చి గబగబా రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ రాగానే గబగబా తీసుకురావటం అవన్నీ తప్పించుకున్నాను. మరీ ముఖ్యంగా సిక్ అయి ఉన్నాను కాబట్టి టైంకి నాకు మంచి ఆహారం వస్తూ ఉండేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత మంచి ఫ్రూట్స్, బాడీ కూలెంట్స్, తర్వాత చాలా ప్రెషియస్ ఫుడ్ టైంకి వస్తూ ఉండేది. అక్కడ హాల్లో పెట్టేసి వెళ్ళిపోతా ఉండేవారు, చక్కగా నాకు నచ్చినట్టు తినేసి వెళ్ళిపోతా ఉన్నాయి, ఎవరితో ఏం పని లేదు, హ్యాపీగా. ఆ యొక్క జీవితం 20 days బాగా అలవాటు అయిపోయింది. కానీ 20 days తర్వాత చికెన్ బాక్స్ తగ్గిపోయింది. డాక్టర్ సర్టిఫైడ్ చేసి నువ్వు యూఆర్ ఆల్ రైట్, యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్ లైఫ్ అని చెప్పారు. ఆ సమయంలో మీరు వచ్చి నన్ను అడిగారు అనుకోండి, డూ యూ రియల్లీ వాంట్ గెట్ వెల్, డూ యూ థింక్ ఐ కెన్ కమ్ బ్యాక్? సే yes, no, because again I had to come back to normal life, again I had to go run after the things, take care of getting scoldings from puppy if they don't do things wrong. అలాగా I had to do a lot of things. కాబట్టి కొన్నిసార్లు ఆ లైఫ్లో నుంచి రావాలంటే అంత ఈజీ కాదు. ఒకసారి ఆ జీవితం అలా అలవాటు అయిపోయిందంటే, సమ్ టైమ్స్ డూ యూ వాంట్ గెట్ వెల్ అనేది చాలా పవర్ఫుల్ క్వశ్చన్గా, సైకలాజికల్గా, ఇమోషనల్గా చాలా మంది చెప్తా ఉన్నారు, ఇక సైంటిస్టులు, ఫిలాసఫర్స్ అండ్ సైకాలజిస్ట్. చివరిగా బాబు టెస్ట్ అని చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. షాని విషయంలో కూడా మీ అందరికి తెలిసిన విషయమే. అందరికీ ఏంటంటే షానీకి ఈ హార్ట్ ఆపరేషన్ వల్ల పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ రావడం వల్ల డాక్టర్స్ ఏమన్నారంటే, నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు తప్పకుండా హీల్ అవుతావు అనేసి ఈ డాక్టర్స్ చెప్పారు. మెడిసిన్స్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే, అలాగే 1 year చేసాం, 2 years చేస్తాను, తగ్గట్లేదు. కానీ చేసినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అడిగేవనుకోండి షానీని, do you really want to get well? He said, yes dad, I want to get well, I want to be like normal boy. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇట్ పెయిన్స్ హిమ్. ఆ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే తప్పించుకుని, అబ్బా ఐ డోంట్ వాంట్ డాడ్, ఐ వాంట్ టు గెట్ వెల్, కానీ చాలా పెయిన్ వస్తూ ఉంది, ఐ కాంట్ కమ్ బ్యాక్ బికాస్ ఇట్ పెయిన్స్, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ టు హిమ్ ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల. కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు మనకు తెలుసు మనకి పాత అలవాటులు, స్వభావాల నుంచి నార్మల్గా రావాలంటే, కానీ to adjust our life, it gives pain, not so easy to come back to normal life. అందుకనే యేసు ప్రభు వారు
నీవు స్వస్థపడగోరుచున్నావు అనేటువంటి ప్రశ్నను మనకి సాయంకాలం అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఇక అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవితాన్ని మనం జీవించాలంటే తప్పకుండా ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ చేయాలి. ఈవెన్ ఈ వ్యాధిగ్రస్తుడు ఏమన్నాడంటే వెంటనే ఆయన ఎస్ అని చెప్పుకోకుండా నేను దిగాలని ఆశపడుతున్నా కానీ నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదని సాకులు చెప్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు అన్నారు, టేక్ యువర్ మ్యాట్, నువ్వు లేచి నీ పరిపెత్తుకి నడువు అని చెప్పగానే ఆయన లేచి నిలబడి ముందుకి సాగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. గొప్ప అద్భుతాన్ని ఆయన జీవితంలో మనం చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి గొప్ప అద్భుతాన్ని మనకి జీవితాల్లో కూడా కలగాలని సాయంకాలంలో ప్రార్థిస్తున్నా. అటువంటి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే we need to take a U-turn, come back to normal life. అది ఎటువంటి అలవాటైనా కావచ్చు, ఆత్మీయంగా, శారీరకంగా, ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా, అది నీకు దేవునికి, నాకు దేవునికి మాత్రమే అది తెలుసు. అటువంటి గొప్ప అబండెంట్ లైఫ్ని దేవుడు మనందరికి ఇవ్వాలనే ప్రార్థనతో ఇక చిన్న వాక్యాన్ని దేవుని ఇక ముగిస్తా ఉన్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంతటితో ఇక వాక్యాన్ని ముగిస్తా ఉన్నా. ఇక కొద్ది మాటలు దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నిర్మల వెదురుపాక నుంచి ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. మమ్మల్ని అతిమిట్లుగా ప్రేమించినటువంటి మా పరలోక నాయన, మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయోగ్యులమును ఎన్నికలేని వారు అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవానికి స్తోత్రాలు తండ్రి. గత పరిశుద్ధ వారం నుంచి ఈ పరిశుద్ధ వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా నీ యొక్క ప్రభు వాక్యంలో మమ్మల్ని పాలు పంచుకునే భాగ్యం మాకు ఇచ్చావు దేవానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవా ఈ జూమ్ ద్వారా తండ్రి మమ్మల్ని నాయన బలపరుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకు ప్రభా మరి ఈ కోవిడ్ కాలంలో తండ్రి నువ్వు వాక్యం దూరమై ఉండే వాళ్ళమో కానీ వాక్యానికి దూరం కాకుండా దేవా ఈ ప్రార్థనలోను నీ వాక్యంలోను ప్రభా మరి జూముల ద్వారా తండ్రి నాయన ఎంతగా మమ్మల్ని బలపరిచావు దేవా నీకు వేలాది వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా ఎందుకు పనికిరానటువంటి నన్ను నాయన అయోగ్యురాన్ని ఎన్నికలేని దాన్ని ప్రభా అయినప్పటికీ తండ్రి నువ్వు మమ్మల్ని దేవా ఎంతో కాపాడుతున్నావు దేవానికి స్తోత్రాలు వేలాది వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఆరాధన మొదటి నుంచి చివరి వరకు నువ్వు ఎంతగానో తండ్రి నేను పాటల్లో నువ్వు ఉన్నావు తండ్రి. పాటలు పాడని బిడ్డలు తండ్రి మంచి స్వరాలతో తండ్రి మంచి మంచి పాటల ద్వారా నిన్ను స్థుతించారు దేవానికి వేలాది వందనాలు. అలాగే దేవ వాక్యాల ద్వారా తండ్రి వాక్యం చదివిన బిడ్డలను దీవించి ఆశీర్వదించారు దేవా. అలాగే సాక్ష్యం చెప్పిన బిడ్డల గురించి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. దేవాంటిగా చెప్పిన సాక్షి విషయంలో ప్రభా నాయన తండ్రి నిజమే ప్రభా. మరి ఆ రోజు ఆదివారం అయినప్పుడు తండ్రి ఆ కార్యక్రమానికి అడ్డుగా తండ్రి మరి సాతాను శోధించినప్పటికీ ఆ శోధ నుంచి నువ్వు కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయినప్పటికీ ప్రభా ఎటువంటి డబ్బు కానీ ఏ విధంగా కూడా ప్రభా మరి నాయన వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇది చేయకుండా చేసావు దేవానికి స్తోత్రాలు చెల్లించుకొని నువ్వు కాపాడావు దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే బండిబాబు యొక్క దేవానైనా బిడ్డ పడుతున్న బాధ తండ్రి నాయన చిన్న వయసు ప్రభా ఎంతో వేదనతో నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా ఈ స్తోత్రాలు తండ్రి. బండిబాబు యొక్కనైనా మరి వచ్చే వారం గొప్ప సాక్షిగా ఉండడానికి తండ్రి నీ అద్భుత కార్యాలు జరిగేటప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగేటప్పుడు నాయన ఇటువంటివి జరుగుతూ ఉంటాయి దేవానికి స్తోత్రాలు. దేవా విధేరాలని కృపను చూపించి నీ గాలిని దయాన్ని అనుగ్రహించి దేవా వారు చేస్తున్న సేవను బట్టి దేవా మరి ఆ బిడ్డకు ఆశీర్వాదాలు కుమ్మరింపు చేయమని అడుగుతున్నాను. నిండైన దీవుని బిడ్డపై ఉంచున్నాను దేవా. బిడ్డ ఆశించిన సీటు దొరకడానికి దేవానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాయన అమూల్య గారు అలాగే నాయన మరి పాస్టర్ గారు దేవా మరి నాయన ఢిల్లీ వెళ్ళి దేవా మరి అక్కడ ప్రార్థనలో అందరూ గురించి ప్రార్థించడానికి నువ్వు తీసుకెళ్ళా దేవా. అంత దూర ప్రయాణం మరి క్షేమకరంగా తీసుకొచ్చా దేవానికి స్తోత్రాలు. మరి ఢిల్లీలో జరుగుతున్న ప్రభా మరి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ కొరకు నాయన మరి ఇటువంటి ప్రభా మరి నేను ఎంతగా ప్రార్థన చేయవలసిందో మరి మా దేశం కొరకు మరి ముఖ్యంగా తండ్రి మా దేశం ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నాయన మీ చేతులకు అప్పగించిన కేంద్ర మంత్రులు దేవా నాయన వారు చక్కగా పరిపాలించి మంచి మనసును దయచేయండి. ఎవరు స్వలాభం కొరకు కాకుండా నాయన ప్రజల కొరకు తండ్రి మంచి పరిపాలించేవారుగా దయచేసినటువంటి జ్ఞానం నీ జ్ఞానంతో మీకు మనం అడుగుతున్నానయ్యా. సహాయం చేయకండి నీ స్తోత్రాలు దేవా. అలాగే నాయన ప్రభావ మరి నీ ఒక వాక్యం ద్వారా మమ్మల్ని బలపడతావు దేవా. ఎంతో గొప్ప దేవుడు తండ్రి. నీలో
మాకు ఎన్నో తెలియని మర్మాలను ప్రభా ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించావు దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంతటి భాగ్యం నాకు ఇస్తావు దేవానికి స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇటువంటి భాగ్యం అనేక మందికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇటువంటి ప్రార్థనలో తండ్రి నాయన ఈ నిజమే ప్రభా మా పాత స్వభావాన్ని మేము విడిచిపెట్టుకోలేకుండా తండ్రి నాయన దేవా దానిలోనే మేము ఆనందించేవారుగా ఉండిపోతున్నామేమో ప్రభా. మా పాత జీవితాల నుంచి ప్రభా అవి వదిలిపెట్టి నాయన నూతన జీవితంలోకి మనం ప్రవేశించడానికి దేవా నువ్వు పంపించేది స్వస్థత, నువ్వు ఇచ్చేటువంటి స్వస్థతలో మేము ఉండడానికి దేవా నీ కాపుదలలో మమ్మల్ని నుంచి నేను అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ జూము టెక్నికల్గా నడుపుతున్న దండకి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ జ్ఞానంతో నింపుకోదేవా ఇటువంటి సర్వీస్ చేయాలనేది ఆలోచన దేవా ఇచ్చిన దేవా నీకు నీ మెండైన దేవుని దినాసురతలతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేయదేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నేను దేవా నీకు తండ్రిలో నేను అడుక్కొని వెళ్ళి అడిగితే క్షమించండి ప్రభా. దేవ ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవా ఎవరికి ఏ అవసరం ఉందో దేవా నాయన ప్రతి అవసరం తీర్చమని నీవే కాచి కాపాడమని అలాగే నాయన ఈ జన్మదిన దినాల్లో మేము మమ్మల్ని ప్రవేశపెట్టావు దేవా నీకు స్తోత్రాలు. ఈ జన్మదిన ఆనందాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఈ కోవిడ్ ని పూర్తిగా దేవా నాయన తీసివేయగల దేవుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్యను సాధ్యపరచగల దేవుడు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా ఇంకా ఈ జన్మదిన మరి వేడుకలు జరుపుకోవడానికి మాకు అవకాశాన్ని దయచేయమని దేవా మరి ఈ ఏడుని జరగబోతున్న కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగించుకుంటాను. ఈ మహమార్గమే జరిపించుకొని సహాయం చేయమని చిన్న బిడ్డలు దేవా ఏంటో ఈ జూమ్ లో చిన్న బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు వస్తుంది ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయి, ఏ అక్కరలు ఉన్నాయో ప్రభా దేవని సాటి కాపాడమని సహాయం చేయమని ఈ కృపలో భద్రపరచుకొని ప్రార్థన చేసుకుంటూ దేవా నేను అడుక్కొని ఉంటే అడిగింటే క్షమించండి, అడగవలసిన వీళ్ళని నడిచింటే దయచేయమని ప్రార్థన చేసుకుంటే త్వరలో రానైన ప్రవేశపెట్టని క్లినిక్ బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించము, శోధనలోనికి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరం మీవి అయి ఉన్నవి. ఆమేన్. ఈ సమయంలో మరి రెవరెండ్ సుధీర్ గారి ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక జూమ్ ఆరాధనలో పాల్పొప్పులు ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామేయ వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు.